ఒక మావిగన్ పేరుతో ఒక మంచి ప్రతిపాదనను తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఏదైతే ఆచరణాత్మకమైనటువంటి రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రతిపాదనని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి తీసుకొచ్చాడో వెంటనే ఈ చంద్రబాబు నాయుడు ముఠాల్లో వణుకు మొదలైంది. దానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన చేశారు. 1,00,000 ఎకరాల స్థలాన్ని సేకరించి రోడ్లకు సంబంధించి, డ్రైనేజీకి సంబంధించి, విద్యుత్ సౌకర్యాలకు సంబంధించి, మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించి దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు అవసరపడతాయి. 2 లక్షల కోట్ల రూపాయలతో ఈరోజు రాజధాని నిర్మించేటువంటి పరిస్థితులు లేము. చంద్రబాబు నాయుడు కళ్ళబొల్లి మాటలతో చెప్తున్నాడు. కేవలం 20,000 కోట్లతోనే అతిపెద్ద గ్రోత్ ఇంజన్గా మారేటువంటి ఈ మావిగన్ అనేటువంటి 3 ప్రాంతాలకు సంబంధించి 3 జిల్లాలకు సంబంధించి ఉన్నటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఆ క్యాపిటల్ కారిడార్తో అమరావతిని పోల్చుకొని వాటి మధ్య ఉన్నటువంటి తేడాని ప్రజలు గమనించడం, విశ్లేషించడం ప్రారంభించారు. ఏ రోజైతే మావిగన్కు సంబంధించినటువంటి ప్రజల్లో ఒక విస్తృతమైనటువంటి చర్చ ప్రారంభమైందో, ప్రజలందరూ దానికి మద్దతు తెలపడం, దాన్ని సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టారో వెంటనే చంద్రబాబు నాయుడు దానికి సంబంధించినటువంటి ఎల్లో ముఠా జడలు విప్పి విన్యాసాలు చేయడం ప్రారంభించింది. వాళ్ళు రాక్షసుల్లా తమకున్నటువంటి అన్ని క్షుద్ర విద్యలు, విన్యాసాలు మొదలుపెట్టి ఏదో ఒక విధంగా ఈ మావిగన్ అనేటువంటిది ఏదో ఉందో దీన్ని ఆదిలోనే అంతం చేయాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళకూడదు, ఇది చర్చ జరగకూడదు, చర్చ జరిగితే ఇది ప్రమాదకరం, ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదిస్తారు, దీన్ని ఆహ్వానిస్తారు, కాబట్టి మావిగన్ అనేటువంటి దాన్ని మొదట్లోనే తుంచివేయాలనేటువంటి ఆలోచనతో దాని పేరు ప్రారంభించినటువంటి రోజు నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సొంత మీడియా, సోషల్ మీడియాలకు సంబంధించి ట్రోలింగ్ చేయడం, దానికి వ్యతిరేకంగా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడు. మొదట 2 రోజుల్లో తెలిసినటువంటిది చూసి అది మొత్తం గోదాట్లో కలిసిపోయింది. దాంతో చంద్రబాబు నాయుడు ముఠ ఇది ఇంకా కుదిరే పని కాదు, జనాలు దాని పట్ల చర్చ ప్రారంభమైంది, ఇది ప్రజల్లోకి ఉధృతంగా పోతుంది, కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషపన్నాగాలు ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేసి ముందు మంత్రులను దించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలను రంగంలోకి దించారు. ప్రతి ఎమ్మెల్యే దీని గురించి మాట్లాడాలన్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, మావిగన్ని వ్యక్తిగతంగా దూషించాలి, మావిగన్ మీద, దాని పేరు మీద మీరు అసహ్యంగా మాట్లాడాలి, మీ స్థాయిలో మీరు ఏ విధంగా మాట్లాడతారో ఆ స్థాయిలో మాట్లాడితే దానికి మార్పు అని చెప్పారు. దానికి సంబంధించి మన అంత రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు పోటీపడి అట్ట మాట్లాడినటువంటి వాడికే రేపు వచ్చేటువంటి మంత్రివర్గ విస్తరణలో మీకు బెర్తలన్నీ కూడా ఖరారు చేస్తాం, భవిష్యత్తులో మీరు అడిగినటువంటి పనులు చేస్తాం, ఎవరైతే విమర్శించారో ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ర్యాంకింగ్ పెరుగుతుంది, మీరు పరిచయం చేయకపోయినా, అవినీతికి పాల్పడ్డా, అక్రమాలకు పాల్పడ్డా, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎవరైతే మీరు ఎక్కువగా దాని గురించి మాట్లాడతారో, ఎక్కువగా విమర్శిస్తారో, వ్యక్తిగతంగా దాడులు చేస్తారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ మావిగన్ యొక్క విధానం మీద మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాలైనటువంటి ప్రమోషన్స్ ఇస్తాము అని చెప్పి దాని మీద చర్చ జరగకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఓ తీవ్రమైనటువంటి ప్రయత్నం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే దీంట్లో భాగంగా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఏబిఎన్కి సంబంధించినటువంటి వ్యక్తి చెత్త పలుకు కార్యక్రమం, అది చెత్త పలుకు కార్యక్రమం. చెత్త పలుకు కార్యక్రమంలో కొన్ని మాటలు ఆయన మీడియా ద్వారా చూపించాడు. నాకు తెలిసి రాధాకృష్ణ కడుపుకు ఏమి తింటున్నాడో తెలియదు, కానీ నిజంగా అన్నం తినేవాడే అయితే, అన్నం తినేటువంటి ఏ వ్యక్తి కూడా మనిషి జన్మ ఎత్తినటువంటి వాడు, మనిషి జన్మగా బ్రతికేటువంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడు. అతను మాట్లాడినటువంటి చందాలమైనటువంటి మాటలు, భాష, మహిళలు ఈ సమాజం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నిజంగా బాధాకరమైనటువంటి విషయం సరే, ఇటువంటి దగులుబాజీలు మాట్లాడేటువంటి మాటలు, చూపించేటువంటి ఎంత దిగజారుడుతనం అనేటువంటి, ఎంత దిగజారిపోయాడు అంటే రాధాకృష్ణ మా వ్యక్తిగత జీవితాల గురించి, మా కుటుంబ సభ్యుల గురించి, మా భార్యల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంటే మా పార్టీకి సంబంధించినటువంటి మా అందరి భార్యల గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు. రాధాకృష్ణ, నువ్వు మాట్లాడేటువంటి మాటలు మహిళలు నీ ముఖాన ఉమ్మేస్తారనేటువంటిది గుర్తుంచుకో. మేము మాట్లాడడం కాదు, నీ ఇంట్లో నీ కూతురు ఉంది, నీ కూతురు దగ్గరికి వెళ్ళి ఇటువంటి వీడియో నేను వేశానని చెప్పి చూపిస్తే నీ కూతురు నీ ముఖం మీద కొడుతుందో లేదో చూడు, నీ కూతురు నిన్ను సమర్థిస్తుందా, ఇలాంటి చెత్తరాతలు ఎలా రాస్తావని చెప్పి నిన్ను ముఖం మీద కొడుతుందా, ఒక్కసారి నువ్వు ఆలోచించి. నువ్వు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతావు,
ఈ సమాజానికి చాలా ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి మాట్లాడటం. నీ జీవితం ఎంత అవినీతిమయం, ఎక్కడన్నా ఆదర్శవంతమైనటువంటి జీవితం అనే దానికి రాధాకృష్ణ బ్రతుకులో వెతికినా సరే, టార్చ్ లైట్ వేసి వెతికినా సరే, నీ బ్రతుకులో నీ జీవితంలో ఎక్కడైనా ఒక్క దగ్గరైనా నీతివంతమైనటువంటి పాత్ర కనిపిస్తుందా అంటే శూన్యం. ఈరోజు నువ్వు ఒక మహిళతో ఉంటున్నావు అని, అదేవిధంగా అది పెళ్లి కాదని రకరకాలైనటువంటి సమాచారాలు ఉన్నాయి. వారి వ్యక్తిగత జీవితాన్ని ఆయన రాధాకృష్ణ లాంటి ఎంత నీచుడైనా, ఎంత నీతిమాలినోడైనా, రాధాకృష్ణ లాంటి పనికిమాలిన వాడి వ్యక్తిగత జీవితాల గురించి మేము ప్రస్తావించాం. కానీ రాధాకృష్ణ ఆ మహిళని అడిగినా, లేదా ఈ వీడియోని ఆ మహిళకు చూపించినా, ఒకవేళ అనైతిక కార్యకలాపాలు మీరు సాగిస్తున్నా ఆ మహిళ కూడా మిమ్మల్ని దీని మీద తప్పుపడుతుంది తప్ప నువ్వు చేసింది మంచి అనేటువంటిది మాట్లాడు. మీరు చేసేటువంటి అనైతిక కార్యక్రమాల్లో భాగస్వామ్యులైనటువంటి వ్యక్తులైనా సరే మీరు చేసేటువంటిది తప్పు అని మాట్లాడతారు తప్ప ఎక్కడ కూడా మాట్లాడరు. పోనీ రాధాకృష్ణ గతంలో రాధాకృష్ణ మీద విమర్శలు వచ్చాయి. నీ దగ్గర పిఏగా పనిచేసినటువంటి మహిళతో నువ్వు అక్రమంగా ఒక బిడ్డను కన్నావు, దానికి సంబంధించి DNA టెస్టుకు సిద్ధమా అని చెప్పి కూడా ఆ రోజు వచ్చింది. కాబట్టి నువ్వు వీటన్ని విషయాల గురించి కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషివి నువ్వు మా ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడతావా? నీ మీద వచ్చినటువంటి విమర్శలకు ఏ రోజున నువ్వు సమాధానం చెప్పుకోగలిగావా? కాబట్టి మహిళల్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం, మహిళలను అడ్డు పెట్టుకుని పార్టీలను లాక్కోవడం, మహిళలను అడ్డు పెట్టుకుని సైకిల్ గుర్తు లాక్కోవడం, మహిళలను అడ్డు పెట్టుకుని చివరికి ఎన్టీ రామారావు గారి ఖాతాలో ఆయన కష్టార్జితంగా సంపాదించుకున్నటువంటి డబ్బు ఏదైతే ఆ పార్టీ అకౌంట్లో ఉందో దాన్ని కూడా కొట్టేయడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు మీ నాయకుడు, నువ్వు వంతబాడేటువంటి వాడు, నువ్వు జాకీలు పెట్టి లేపేటువంటి నీ పార్టీ ఏదైతే ఉందో ఆ వ్యక్తి చంద్రబాబు కాదా? ఆ రోజు ఇవన్నీ చేసినటువంటివి, దానికి బ్రోకర్గా వ్యవహరించినటువంటి వాడు నువ్వు కాదా?